వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః యుక్తాహారవిహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్రనివాసాయ రామకృష్ణాయ తే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక భిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయము విజ్ఞాన యోగం. ఈరోజు మనము ఈ 7వ అధ్యాయాన్ని ఉపక్రమించుకున్నాము. భగవంతుడు చెప్పాడు, నాయందే ఆసక్తమైనటువంటి మనసు కలిగి శ్రద్ధాయుక్తంగా నన్నే పరమ ఆశ్రయముగా భావించి నన్ను భజించున్నట్లయితే ఇక ఈ ప్రపంచంలో తెలుసుకోనదగినది మరొకటి లేనటువంటి, మరి దేన్ని తెలుసుకున్నట్లయితే మనకు పరమ పదవి ప్రాప్తిస్తుందో అటువంటి జ్ఞానాన్ని నీకు బోధిస్తాను అని భగవంతుడు చెప్పాడు. ఒక్క పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నట్లయితే మరి ఏది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉండదు. ఏనా శృతం శృతం భవత్య మతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతం భవతి అని శృతిలో చెప్పిన ప్రకారంగా దేన్ని విన్నట్లయితే మరొకదాన్ని వినేటువంటి అవసరం ఉండదు, దేన్ని తెలుసుకున్నట్లయితే మరొకటి తెలుసుకునేటువంటి అపేక్ష ఉండదు, అటువంటి జ్ఞానాన్ని నీకు బోధిస్తాను అన్నాడు. ఈ శృతి వాక్యము మనకు చాందోగ్యోపనిషత్తులో వినపడుతుంది. ఏనా శృతం శృతం అని. ఉద్దాలక ఋషి తన కుమారుడు గురుకులానికి పోకుండా చదవకుండా ఉట్టిగానే ఆటలాడుతూ ఉండేవాడు. పూర్తిగా బడుద్దాయి తయారయ్యాడు, ఎందుకు పనికిరాని వాడుగా తయారయ్యాడు. అటువంటి వాడిని చూసి ఉద్దాలక ఋషి అనుకున్నాడు, బ్రాహ్మణ కులంలో పుట్టి చదువు సంధ్యలు లేకపోతే అతనికి అవమానం కలుగుతుందని భావించి పండిత పుత్ర పరమశుంఠ అని అంటారు కదా, అటువంటి నిందా వాక్యాలు నాను వినకూడదు, అంటే నా కుమారుని చదివించాలి అని చెప్పి కుమారునికి చెప్పినాడు. ఆయన ఈ విధంగా చదువు సంధ్యలు లేకుండా బ్రాహ్మణుడు ఉండరాదు, చదువు నేర్చుకోవాలి, విద్య నేర్చుకోవాలి, నువ్వు గురుకులానికి వెళ్ళి విద్యలు నేర్చుకొని రా అని అతనికి నచ్చజెప్పి
గౌతమ ఋషి దగ్గరికి పంపించాడు. అక్కడ వెళ్ళి 12 ఏళ్ళు చక్కగా విద్యాభ్యాసం చేసినాడు శ్వేతకేతు. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత 12 ఏళ్ళు విద్య నేర్చుకున్నాడు కాబట్టి విద్యా దదాతి వినయం అని చెప్పిన ప్రకారంగా విద్య నేర్చుకున్న వానిలో వినయం రావాలి. వినయం రాకపోతే ఆ విద్య అది ఎందుకు పనికిరాదు. కానీ ఈ శ్వేతకేతు గృహానికి వచ్చిన తర్వాత తండ్రికి నమస్కారమే చేయలేదు. అప్పుడు కుమారుని యొక్క స్థితిని చూశాడు. అంటే ఆ కుమారునిలో నేను 12 ఏళ్ళు విద్యాభ్యాసం చేసి వచ్చాను, నేను పెద్ద విద్వాన్ని అయిపోయాను, మా నాన్నకేం తెలుసు, నాకు తెలిసినంత నేనే మా నాన్నకంటే గొప్పవాడిని అయిపోయాను అని ఒక విద్యా గర్వం వచ్చేసింది, పాండిత్య గర్వం వచ్చేసింది. అది చూసిన తర్వాత ఆ తండ్రి గమనించాడు, నా కుమారునిలో విద్యా గర్వం వచ్చింది. మరి ఇది ఉన్నట్లయితే ఆత్మజ్ఞానానికి ప్రతిబంధకం అవుతుంది. గర్వము, అభిమానము, అహంకారం అంటే ఏంది? అది అహంకారం యొక్క ప్రతిరూపము, ఇది అజ్ఞానం యొక్క ప్రతిరూపమే. అది మరి అజ్ఞానం ఉండగా జ్ఞానం ఎట్లా కలుగుతుంది అని చెప్పి ఈ అభిమానాన్ని తొలగి తీయాలి అని విచారం చేసి కుమారుడిని అడిగినాడు. సరే నాయన, నువ్వు ఏది విన్నట్లయితే మరొకటి వినేది అవసరం ఉండదో, ఏది తెలుసుకున్నట్లయితే మరొకటి తెలుసుకునేది అవసరం ఉండదో, అట్లాంటి విద్యను నేర్చుకున్నావా అని అడుగుతాడు. అప్పుడు అతడు సంశయంలో పడిపోయినాడు కుమారుడు. ఇట్లా విద్య ఉంటుందా? ఒకదాన్ని తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయా? లోకంలో ఇది ఎదురుగా ఘటం ఉన్నది, ఇది ఘటము అని తెలుసుకుంటే ఘట జ్ఞానమే అవుతుంది. వేరే వాటి జ్ఞానం అవుతుందా? ఘటాన్ని తెలుసుకుంటే ఘట జ్ఞానం అవుతుంది, పటాన్ని తెలుసుకుంటే పట జ్ఞానం అవుతుంది. మేజు, కుర్చీ, బల్ల ఏ ఒక్కదాని జ్ఞానం తెలుసుకుంటే అన్ని జ్ఞానాలు కలిగేటువంటి విద్య ఈ లోకంలో లేదు. దేన్ని తెలుసుకుంటే దాని జ్ఞానం అవుతుంది, కానీ ఒకదాన్ని తెలుసుకుంటే అన్ని జ్ఞానాలు ఎలా అవుతాయి? అట్లాంటి విద్య ఉంటుందా అని కన్ఫ్యూజన్లో పడ్డాడు. అప్పుడు అతనికి ఎటు తోయక, అటువంటి విద్య ఒకవేళ ఉంటే మా గురువులకు తెలిసి ఉంటే మరి వాళ్ళు నాకు చెప్పకుండిరా, అది లేదు కాబోలు, ఒకరు ఉంటే మీరే చెప్పండి అని అప్పుడు తండ్రికి శరణాగతి అన్నాడు. అప్పుడు అతన్ని కూర్చోబెట్టుకొని ఈ తత్వమసి అనేటువంటి మహావాక్యాన్ని 9 సార్లు ఉపదేశం చేశాడు. నవకృత్వ ఉపదేశ అనేక దృష్టాంతాలు ఇచ్చుకుంటూ 9 సార్లు ఉపదేశం చేశాడు. యథాస్వామి ఏకేన మృత్పిండేన సర్వం మృణ్వయం విజ్ఞాతం స్యాద్ వాచారంభనం వికారో నామధేయ మృతికేతేవ సత్యం అని అంటూ చెప్పినాడు. శ్వేతకేతో ఒక మట్టిని తెలుసుకున్నట్లయితే ఆ మట్టితో తయారు చేయబడినటువంటి సర్వము చెల్లిపడతాయి. మృణ్మయములు అంటే మట్టితో తయారు చేయబడినటువంటి కుండ, ముంత, మూకుడు, పూజ వగైరా ఏవైతే ఉంటాయో అన్నీ తెలియబడ్డట్టే. ఎందుకు? అన్నిట్లో ఉన్నదేమి మట్టి. అట్లా అనేక ఆభరణాలు బంగారంతో చేయబడతాయి. ఒక బంగారాన్ని తెలుసుకుంటే అనేక ఆభరణాలను తెలుసుకున్నట్లే, వాళ్ళు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అట్లే లోహమని దృష్టాంతం ఇచ్చినాడు, అంటే ఇనుము దృష్టాంతం ఇచ్చినాడు. ఇనుముతోని గొడ్డన్లు, పొడుగన్లు, కత్తులు, కటార్లు, ఖడ్గం మొదలైన అన్నీ తయారు చేస్తారు. ఒక ఇనుముని తెలుసుకుంటే అన్నీ తెలిసినట్టే. అంటే కారణమును తెలుసుకుంటే కార్యం సంపూర్ణంగా తెలియబడుతుంది అనేది ఒక నియమం ఏర్పడిందన్నమాట. ఈ సంపూర్ణ బ్రహ్మాండానికి అంతటికి కూడా కారణం ఎవరు అంటే పరమాత్మ. ఆ పరమాత్మను ఒకదాన్ని తెలుసుకుంటే మొత్తం బ్రహ్మాండాన్ని తెలుసుకున్నట్లే. జ్ఞాతతయ అజ్ఞాతతయ సర్వం సాక్షిభాష్యమేవ అని వివరణకారులు చెప్పిన ప్రకారంగా ఒక పరమాత్మను తెలుసుకుంటే మనకు అన్నీ తెలియబడతాయి. ఎందుకు? అన్నిటికీ అధిష్టానం పరమాత్మనే. అధిష్టానాన్ని తెలుసుకుంటే అధ్యస్థమైన అన్నీ తెలిసినట్లే. ఇప్పుడు ఒక వస్త్రం నందు ఒక చిత్రకారుడు అనేక బొమ్మలు గీశాడు. ఇప్పుడు అక్కడ ఇది వస్త్రము అని తెలుసుకుంటే వస్త్రాన్ని ఆధారం చేసుకున్నటువంటి అన్నీ తెలిసినట్లే. ఎందుకు? వస్త్రాన్ని విడిచి ఏది లేదు, వస్త్రం చేత అభిన్నం ఉన్నాయి. అవి తాడుని తెలుసుకుంటే ఆ తాడు మీద 10 మందికి కనపడేటువంటి 10 రకాల భ్రాంతి అంతా తెలిసినట్లే. తాడు మీద ఒకనికి పాము కనపడుతుంది, ఒకనికి పూలమాల కనపడుతుంది, ఒకనికి బూరేష, ఒకనికి జలధార, ఒకరికి దండ, ఇట్లా నానా రకాలుగా భ్రాంతి అవుతుంది. కానీ ఉన్నది ఒకటే. తాడుని తెలుసుకుంటే అన్నీ తెలిసినట్లే. ఎందుకు? కల్పితమైనటువంటి వస్తువు అధిష్టానానికంటే వేరుగా ఉండదు అనేటువంటి నియమం ఉంది. ఏదేది కల్పిత వస్తువు ఉంటుందో అధిష్టానానికంటే వేరే లేదు. అధిష్టానమే కల్పితం వలె కనపడుతుంది. కాబట్టి అధిష్టానం తెలుసుకుంటే కల్పితములన్నీ కూడా తెలియబడ్డట్టే. అట్లా మట్టిని తెలుసుకుంటే మట్టిలో కల్పించబడినటువంటి కుండ, ముంత, మూకుడు, పూజ అన్నీ తెలిసినట్లే.
మట్టి కంటే వేరే లేవు. అట్లా పరమాత్మ కంటే ఈ జగత్తు వేరే లేదు. కాబట్టి పరమాత్మను ఒకదాన్ని తెలుసుకుంటే నాకు సర్వం తెలియబడినట్లే. తెలియంది కూడా తెలిసినట్టే. ఇప్పుడు మనకు అన్నీ తెలుసా? ప్రపంచంలో ఎన్ని వస్తువులు ఉన్నాయి? కోటాను కోట్ల వస్తువులు ఉన్నాయి. వాటి అన్నిటి జ్ఞానం ఉందా? లేదు. లేకుండా కానీ అవి పరమాత్మ కంటే వేరే లేవు. పరమాత్మను తెలుసుకుంటే అవి కూడా తెలిసినట్టే. కొన్ని జ్ఞాత రూపం చేత తెలుస్తాయి, కొన్ని అజ్ఞాత రూపం చేత తెలుస్తాయి. హిమాలయ పర్వతాలను ఎంతమంది చూశారు చెప్పండి? చేయలేవటం. హిమాలయ పర్వతాలను ఎంతమంది చూశారు? ఎవరు లేరా? రిషికేశ్ వరకు పోయినరు. శారదాం మీదికి శారదాం పోయారు. మాతాజీ కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి చూశారు కదా. హిమాలయ పర్వతాలు ఎట్లా ఉన్నాయి? స్వర్గం పోయినట్టే ఉంటుంది కదా అక్కడ పోతే కదా. స్వర్గంలో ఉన్నట్టే అనిపిస్తుంది. కొందరికి తెలియని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీకు హిమాలయ పర్వతం నీకు తెలుసా? తెలియదు కదా. ఇప్పుడు నీకు తెలుసు కూడా. నీకు తెలుసు అనే సిద్ధి చేస్తా. ఎట్లా? నీకు ఏం తెలియలేదంటున్నావు? హిమాలయ పర్వతం హిమాలయ పర్వతం అనే జ్ఞానం ఉన్నదా లేదా? నీకు ఉన్నది కదా. మరి తెలిసినట్టే కదా. ఇంకేం ప్రత్యక్షంగా పోయి చూడలేదు, కానీ హిమాలయ పర్వతం అనేది ఒకటి ఉంది అనే దానికి సామాన్య జ్ఞానం ఉందా లేదా? విశేష జ్ఞానం లేదు. అంటే నువ్వు ప్రత్యక్ష దర్శనం చేసుకోలేదు, విశేష జ్ఞానం లేదు, కానీ సామాన్య జ్ఞానం ఉంది. అందుకనే తెలియకుండానే తెలిసింది నీకు సామాన్య రీతి చేత. అట్లా ఈ జగత్తంతా అంతే. జ్ఞాత రూపేణ అజ్ఞాత రూపేణ సర్వం సాక్షిభాష్యమేవ. అందుకని సర్వమును నువ్వు తెలుసుకుంటున్నావు. అందుకే నువ్వు సర్వజ్ఞుడు కూడా ఉన్నావు. ఈ విధంగా ఒక్క పరమాత్మను తెలుసుకుంటే సర్వం తెలిసినట్టే. ఇది సూత్రం అన్నమాట. అదే విషయం చెప్పినాడు భగవంతుడు. ఏ జ్ఞాత్వా చెప్పినాడు కదా. యథా జ్ఞాససి తత్సృణు అన్నాడు. ఏది తెలుసుకుంటే నువ్వు సర్వమును తెలుసుకున్నట్లే అవుతుందో అటువంటి జ్ఞానాన్ని నీకు బోధిస్తాను అని చెప్పినాడు. రెండో శ్లోకంలో కూడా చెప్పినాడు. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషత ఏ జ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. ఏది తెలుసుకున్న తర్వాత మళ్ళీ అన్యమైనటువంటి తెలుసుకోవాల్సినటువంటి జ్ఞేయ వస్తువు లేదు అని స్పష్టంగా చెప్పినాడు. మరి ఇటువంటి జ్ఞానము ఎంతమందికి ప్రాప్తమవుతుంది, ఎవరికి ప్రాప్తమవుతుంది అని ప్రశ్న పడితే కోటాను కోట్ల అబ్జల మంది ప్రాణులు ఉన్నారు లోకం మీద, ప్రపంచం మీద కదా. మరి ఎంతమందికి ఈ ఆత్మజ్ఞానం ప్రాప్తమవుతుంది అంటే చెప్పినాడు. శ్లోకం చదవండి. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. ఇప్పుడు భగవంతుడు ద్వాపర యుగం నాటి మాట ఇది భగవద్గీత ఇయ్యాలది కాదు కదా. ద్వాపర యుగం నాటి మాట ఏమంటాడు? 1000 మందిలో ఏ ఒక్కడో నన్ను తెలుసుకోవడానికి యతతి అంటే ప్రయత్నం చేస్తాడన్నాడు. ఇప్పుడు ఈనాటి జనాభా సంఖ్యను చూసుకున్నట్లయితే 1,000,000 మందిలో కూడా ఒక్కడు వెళ్తాడు వచ్చి బహుశా. అప్పుడు 1000 మందిలో అన్నాడు. ఇప్పుడు 1,000,000 మందిలో ఏ ఒక్కడో వెళ్తాడు బహుశా. అంటే భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఆ 1,000,000 మందిలో ఒక్కడు. నిజమా అబద్ధం? ఇప్పుడు మొత్తం ఈ అనకాపల్లి జిల్లా లోపల ఎంతమంది ఉన్నారు కదా. అందులోపల ఏరి పారేసినట్టు 4 ఉన్నాం మనం. ఎంతమంది సత్సంగం చేస్తున్నారు, ఎంతమంది భగవతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా అక్కడక్కడ ఉంటారు, ఏదో మారుమూలలో తెలియకుండా కూడా కొంతమంది వాళ్ళ సాధన చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ సంఖ్యను బట్టి చూసినట్లయితే 1,000,000 మందిలో ఒక్కడే వెళ్తాడు. యతతామపి సిద్ధానం ఆ ప్రయత్నం చేసే వారిలో కూడా 1000 మందిలో ఏ ఒక్కడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకుంటాడు, ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకుంటాడు. తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ వారు విపరీతంగా కూడా తెలుసుకోవచ్చు, యథార్థ జ్ఞానాన్ని పొందలేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు సరి అయినటువంటి గురువు కూడా దొరకాలి కదా. వాళ్ళ పుణ్యం కొద్దీ తెలుసుకోవాలని ఇచ్చ ఉంటుంది. సరి అయినటువంటి గురువు అందుబాటులో వాళ్ళకు అనుకూలంగా దొరకాలి కదా. అని పుణ్యం లేకపోతే గురువు దొరకకపోతే వానికి విపరీత జ్ఞానం అవుతుంది. వాడు స్వతంత్రంగా ఏదో గ్రంథాలు అదోటి తిరిగేస్తాడు. నాకు అంత తెలిసిందిలే అనుకుంటాడు. వానికి గతి ఏమవుతుంది? అధోగతి అంతే. కాబట్టి వాని పుణ్యం కొద్దీ సద్గురువు సత్శాస్త్రాలు ఎవరికైతే దొరుకుతాయో, ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఎవరి అందు ఉంటుందో వానికి యథార్థ జ్ఞానం కలుగుతుంది, మిగతా వాళ్ళకి కలగదు. అందుకే అన్నాడు యతతామపి సిద్ధానం. ప్రయత్నం చేసేటువంటి వారిలో కూడా ఏ 1000 మందిలో ఏ ఒక్కడు మాత్రం నన్ను యథార్థంగా తెలుసుకుంటాడు అని చెప్పినాడు.
కదా. మరి ఎందుకంటే బ్రహ్మ విద్య ఇది చాలా దుర్లభమైంది, మరి సులువైంది కాదు, చాలా గహనమైంది. గుహ్యాత్ గుహ్యతరం అన్నాడు. చాలా గోప్యమైనటువంటి విద్య, రహస్య విద్య ఇది. ఈ రహస్య విద్యను చెప్పాలంటే దాని కీలు తెలిసినటువంటి గురువే కావాలి. అందరికీ తెలియదు. శాస్త్రాల్లో చదువుతారు, కానీ శాస్త్రాల్లో ఉన్నది అనుభవంలో ఉండదు. శాస్త్రాలకి శబ్దజ్ఞానం ఉంటుంది అంతే, దాని తాత్పర్యం, దాని అభిప్రాయం ఏంది అది అందులో ఉండదు. మొన్న చెప్పుకున్నాం కదా, ఆ గుడి గోపురంలో పెట్టినా నేను ధనం అని అన్నాడు. ఉన్నది ఆ గుడి గోపురంలో? ఎక్కడుంది? కింద ఉంది. మరి అది ఎవరికి తెలవాలి? రాసింది ఒకటి, రాసిందేమో గుడి గోపురంలో పెట్టినట్టు రాసిండు, ఉన్నదేమో ఒక చోట. మరి ఈ రహస్యం ఎవరికి తెలవాలి? అది గురువులకే తెలుసు. ఆ గురువులు కూడా చాలామంది ఉన్నారు ఇవాళ రేపు. అందులో కూడా శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు, అనుభవజ్ఞుడు మరియు దయాలు అయినటువంటి గురువులు దొరికేది కష్టం. గురవో బహవస్సంతి శిష్య విత్తాపహారకాహ తమేకం దుర్లభం మన్యే శిష్య హృత్తాపహారకాహ అని కులార్ణవ తంత్రంలో చెప్పిన ప్రకారంగా శిష్యుని యొక్క హృదయ తాపాన్ని పోగొట్టేటువంటి గురువులు చాలా అరుదు, ఎక్కడో విరళం ఉంటారు. మీరు కూడా శోధన చేయండి, అటువంటి శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు ఎక్కడున్నాడో చూడండి. కాబట్టి ఒకదాన్ని తెలుసుకున్నట్లయితే సర్వం తెలుస్తుంది అని ఈ ప్రకారంగా భగవంతుడు చెప్తూ, అందులో కూడా 1000 మందిలో ఏ ఒక్కరికి మాత్రమే అది లభ్యమవుతుంది అంటాడు. చూడు, సముద్రాన్ని ఉల్లంఘించడానికి, సముద్రాన్ని దాటడానికి వానర సైన్యం అంతా పోయింది. అక్కడ రామాయణంలో వస్తుంది కదా, ఆంజనేయుడు, జాంబవంతుడు, మరియు నీలుడు, నలుడు, అంగదుడు అందరూ కూడా పోయారు. మరి ఎంతమంది దాటగలిగారు సముద్రాన్ని? ఒక్కడు మాత్రమే, ఆంజనేయుడు మాత్రమే దాటగలిగాడు. చూసారా? అట్లా ఏ ఒక్కడు మాత్రమే ఈ సంసార సాగరాన్ని దాటగలుగుతాడు అని చెప్పినాడు. అనేక విద్యలు ఉంటాయి, ఆ విద్యలన్నీ కూడా ఏం పనికిరావు. కేవలం ఆత్మ విద్యనే సంసార సాగరాన్ని దాటడానికి ఉపయోగపడుతుంది. ఒకసారి అఖండానంద స్వామీజీ అని ఒక ఆయన ఉండే బృందావనంలో, ఆయన దగ్గరికి ఒక సాధువు వచ్చినాడు. అతనికి రిద్దులు, సిద్ధులు, జాదూగర్ అన్నీ వస్తాయి. చూస్తాంటేనే తన తొడ కింద నుంచేలే 500 నోట్లు ఇట్లా ఇస్తుంటే ఆ స్వామీజీ అన్నాడు, ఈ నోట్లు నువ్వు తయారు చేసి చూపెడుతున్నావా, లేకపోతే ఎవరి దగ్గరన్నా ఉన్నాయి మాయా జాదుతోని ఏదన్నా చూమంతరు చేసి తీసుకొచ్చి చూపెడుతున్నావా అన్నాడు. ఒకవేళ నువ్వు తయారు చేసినావు అనుకో, గవర్నమెంట్కు ద్రోహం చేసినట్లయితుంది. ఎందుకంటే నంబర్లు 2 అవుతాయి. గవర్నమెంట్ నెంబర్ 1 అయితే నీ నెంబర్ 1 అవుతుంది. గవర్నమెంట్కు ద్రోహం చేసినట్లయితే ఎవరి ఖజానా లోపల నుంచి నువ్వు తీసుకొచ్చిన జాదు మంతరు చేసి మరి వానికి ద్రోహం చేసినట్లయితే మరి ఇటువంటి పని సాధువులకు తగునా? నువ్వు ఒక సాధువు ఉండి ఇట్లాంటి పని చేస్తే ఇది యోగ్యమా నీకు అని అంటాడు అన్నమాట. అదొక విద్య, అది ఒకటి జాదు అనేది మాయ గారడీ విద్య అంటారు కదా, అదొక విద్య. అటువంటి విద్యను సాధువులు ప్రయోగం చేయరాదు. ఎవడన్నా పొట్ట కోసం చేసుకుంటాడంటే వాని మాట వేరు. ఆ పొట్ట కోసం చేసేవాడు కూడా వాడు నిజమైనటువంటి ఉత్పన్నం చేసి చూపెడతాడా మనకు? ఒకవేళ నిజమైనటువంటి 500 నోట్లే ఉత్పన్నం చేయగలిగినట్లయితే మరి వాడు ఆట అంతా అయిపోయినాక మళ్ళా అడుగుతాడు. ఎందుకు అడగాలి? వాడే తయారు చేస్తాడే వాడు కదా. ఒక కట్టలు వాడు ఇళ్ళని నింపుకోవచ్చు కదా తయారు చేసుకొని, మళ్ళీ ఎందుకు అడగాలి? ఏదో పొట్ట కోసం ఆ గారడి విద్యను ప్రదర్శించి ఆ జీవనం గడుపుకుంటాడంటే వానికి శోభిస్తుంది. కానీ ఈ సాధువులకు ఇట్లాంటి పనులు నడవదు. అందుకని ఇటువంటి దరిద్రం విద్య ఎందుకు నేర్చుకున్నావు అని అన్నాడు. మందిని మోసం చేసేది కదా. ఇప్పుడు అట్లాంటి చమత్కారాలు చూపెడితే మంది మోసపోరా? ఈ మహాత్ముడు చాలా గొప్పోడు అట్లా ఇట్లా అంటారు కదా. ఇక వాని ఇమ్మడి పడతారు అంతా, జనం అంతా. ఈ పిచ్చోళ్ళు, ఈ జనానికి ఏమేరక పాపం, అమాయకులు చమత్కారం చూపెట్టగానే నమస్కారం చేస్తారు. భలే 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 అని అంటారు. ఇక వాడిని ముడి పడతారు. వాడు ఎంత మోసగాడు అనేది వాళ్ళకేమరక పాపం కదా. మందిని మోసం చేస్తాడా లేదా? వానికి ఒక అక్షరం ముక్క రాదు, వేదాంతం తెలియదు, పాడు తెలియదు, ఏం తెలియదు. పక్కతో బట్టలు మంచిగా ఉంటాయి, పూలమాలలు, గడ్డం బిడ్డం మీసాలు బాగా ఉంటాయి. ఇంత బొట్టు పెడతాడు, నామాలు పెడతాడు, మందికి నామాలు పెడతాడు. వాడి కాదు పెట్టుకునేది, మందికి కదా. వాడైతే పెట్టుకుంటాడు, మందికి కూడా పెడతాడు. ఇట్లా అటువంటి వాళ్ళనే నమ్ముతారు ఈ అమాయక జనం కదా. అట్లాంటి వాళ్ళని నమ్మొద్దు. గురువు కూడా యోగ్యుని చూసుకోవాలి, మనం పరీక్షించి చూసుకోవాలి. కుమ్మరివాని దగ్గరికి వెళ్ళి కుండను మీరు ఖరీదు చేసినప్పుడు దాన్ని పరీక్ష చేసుకుంటారా లేదా? ఎట్లా కింద ఎత్తేసి కదా చేతిలో ఇట్లా పట్టుకొని
ఏళ్ళ మీద దాన్ని పెట్టి 5 ఏళ్ళ మీద దాన్ని కూర్చుండబెడతారు ఆ కుండను. ఇంకో చెయ్యి యొక్క వేళ్ళతోని ఆ వేలు మరలేసి టక్ టక్ కొడతారు. అది కన్ సప్పుడు వస్తే ఓకే మంచిగా ఉన్నది కదా. బొక్కుమని సప్పుడు వచ్చింది అనుకో, పలిగిపోయింది, ఇది వద్దు. పరీక్ష చేసుకుంటారా లేదా? అట్లా గురుదేవుని కూడా పరీక్ష చేసుకోవాలి. ఎట్లా కదా? కొట్టి పరీక్ష చేసుకుంటారా గురుదేవుణ్ణి? కొట్టి పరీక్ష చేసుకోవాలి. అంటే అతని ఆచరణ ఎట్లా ఉన్నది, అతని అలవాట్లు ఎట్లా ఉన్నాయి, ఆయన విద్వత్త ఏమున్నది, ఆయన నిష్ట ఏమున్నది, ఇవన్నీ చూసుకోవాలి మనం. అన్నిట్లో సరిగ్గా ఉంటే అప్పుడు అతన్ని ఆశ్రయించాలి. ఏమైనా మనకు కొంచెం లోటు అనిపించింది అనుకో, ఇతని దగ్గర కొంచెం ఆచరణ సరిగ్గా లేదనిపించింది అనుకో, అప్పుడు అతని దగ్గర పోయేది లేదు. ఇట్లా అందుకని యోగ్యులైనటువంటి గురువులను ఆశ్రయిస్తేనే కానీ అటువంటి విద్య మనకు ప్రాప్తమవుతుంది అని చెప్పి ఇప్పుడు కొంచెం విషయాన్ని మార్చి చెప్తూ ఉన్నాడు. శ్లోకాలు చదవండి, 2 శ్లోకాలు చదవండి, 4, 5. భూమిరాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా అపరేయమితస్తన్యాం ప్రకృతిం విధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. భగవంతుడు ఇక్కడ మనకు ఈ జగత్తంతా కూడా పరమాత్మ యొక్క కార్యమే అని చెప్తూ ఉన్నాడు. అష్ట ప్రకృతి చెప్తున్నాడు ఇక్కడ, 8 విధాల ప్రకృతి అని చెప్తున్నాడు. నా యొక్క ఈ ప్రకృతి అంటే మాయ అన్నాడు. ఈ జగత్తంతా కూడా నా చేతనే సృష్టించబడింది. నా చేత సృష్టించబడింది అని అంటే ఎట్లా సంభవము? ఎందుకంటే పరమాత్మకు ఏ ఆకారం లేదు, వికారం లేదు, నామరూపాలు లేవు, నిర్గుణము, నిరాకారము, నిరవయవము. ఇట్లాంటి పరమాత్మ ఉండగా అతని నుంచి ఈ జగత్తు ఉత్పన్నమవుతుందని అంటే పరమాత్మకు వికారత్వం అనేటువంటి దోషం ప్రాప్తమవుతుంది. అది కూడా వికారాన్ని పొందవలసి వస్తుంది. ఏ విధంగా మట్టి నుండి ఉత్పన్నమైనటువంటి కుండలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ కుండలు ఉత్పన్నం కావాలంటే మట్టి వికారాన్ని పొందాలి. మట్టి మొదలు ముద్దగా ఉంటుంది, అది పరిణామాన్ని పొందాలి. మట్టి మరి కుండగా ఆకారాన్ని పొందాలి, పరిణామాన్ని పొందాలి, అప్పుడే అది కుండ అవుతుంది. అంటే కారణము పరిణామాన్ని పొందంది, కార్యం ఉత్పన్నం కాదు. బంగారు ఉన్నది, అది ఆభరణాలుగా కనపడాలంటే ముద్దగా ఉంటే ఆభరణాలుగా కనపడుతుందా? దాన్ని అంతా మలుస్తాడు, ఆభరణాలుగా దాన్ని అంతా మలుస్తాడు, అప్పుడు అది వికారాన్ని పొందుతుంది, పరిణామాన్ని పొందుతుంది. అంటే కారణం పరిణామాన్ని పొందకుండా కార్య ఉత్పత్తి కాదు, ఇది నియమం ఉంది. మరి ఒకవేళ పరమాత్మ నుండి ఈ జగత్ ఉత్పన్నమవుతుంది అని అంటే మరి పరమాత్మ కూడా వికారాన్ని పొందాలి. ఏది వికారాన్ని పొందుతుందో అది అనిత్యమైపోతుంది, ఈ దోషం వస్తుంది భగవంతునికి. మరి ఎట్లా ఉత్పన్నం చేశాడు భగవంతుడు దీన్ని అంటే కారణాలు 2 ప్రకారాలుగా ఉంటాయి. వివర్త ఉపాదాన కారణము, పరిణామి ఉపాదాన కారణం అని 2 ప్రకారాలుగా ఉంటాయి. పరిణామి ఉపాదానం ఇప్పుడు మనం చెప్పుకున్నాం, మట్టి పరిణామాన్ని పొంది ఉండకు కారణమైంది. కానీ భగవంతుడు అట్లా కాదు, ఎట్లా ఉన్నాడో అట్లనే ఉంటాడు. అతనిలో ఏం పరిణామము, మార్పులు, చేర్పులు ఉండవు. ఎట్లా ఉన్నాడో అట్లే ఉండి ప్రపంచాకారంగా కనపడతాడు. రజ్జువు మీద మనకు పాము కనపడుతుంది అనుకోండి, ఆ రజ్జువు అంటే తాడు, ఆ తాడు చెడిపోయి లేదా తాడులో మార్పు కలిగి పాము కనపడుతుంది. అక్కడ మనకు తాడులో మార్పు ఏమైనా అయిందా? తాడు ఎట్లున్నదో అట్లే ఉన్నది, కానీ పాము వలె కనపడుతుంది. ఇప్పుడు పాముకు కారణం ఎవరు? తాడు. కారణమైందా లేదా? దానిలో మార్పు ఉన్నదా? మార్పు జరిగిందా? పరిణామం జరిగిందా? లేదు. అట్లా పరమాత్మ కూడా ఎట్లా ఉన్నాడో అట్లే ఉండి జగద్రూపకంగా అయ్యిండు. అట్లా శ్రీకృష్ణుడు ఆ బ్రహ్మదేవుడు గోవులను, గోపాలను అందరినీ అపహరించుకొని పోయాడు కదా, బ్రహ్మలోకం తీసుకుపోయాడు అందరు. అప్పుడు కృష్ణుడు విచారం చేశాడు, నేను బ్రహ్మదేవుని దగ్గర పోయి బ్రతిలాడన్నా, నేను నా గోపాలను ఇయ్యి, నా గోవులను ఇయ్యి అని బ్రతిలాడన్నా, అతడే వచ్చి ఇయ్యాలి, నేనెందుకు పోతా అని ఏం చేశాడు? అన్ని గోవులు తానే అయ్యిండు, అందరు గోపాలుడు తానే అయ్యిండు,
వాళ్ళ గొంగళ్ళు, వాళ్ళ కట్టెలు, వాళ్ళ చెప్పులు, ప్రతి వస్తువు కూడా తానే అయ్యాడు కృష్ణుడు. కృష్ణుడు ఎట్లా ఉన్నాడో అట్లే ఉండి అన్ని రూపాల్లో గోచరించిండా? కృష్ణుడు మారిండా? మార్పు చెందిండా? మార్పు చెందలే. ఎట్లా ఉన్నాడో అట్లే ఉన్నాడు, మళ్ళీ అన్ని రూపాల్లో అయినాడు. చూసారా? దీనికి ఏమంటారంటే వివర్త ఉపాదానం అంటారు. ఎట్లా ఉన్నదో అట్లే ఉండి అన్యతా ప్రకారం చేత కనపడితే అది వివర్త ఉపాదాన కారణము. మరి పరిణామము చెంది అన్యతా ప్రకారంగా కనపడితే అది పరిణామ ఉపాదాన కారణం. ఇట్లా కారణాలు 2 ప్రకారాలు ఉంటాయి. మరి పరమాత్మ ఏ విధమైన కారణము అంటే వివర్త ఉపాదాన కారణం. ఎట్లా ఉన్నాడో అట్లే ఉంటాడు. అతనిలో మార్పులు చేర్పులు ఏదీ లేదు, కానీ ప్రపంచాకారంగా కనపడుతున్నాడు. ఈ విధంగా భగవంతుడు జగత్ కారణం అయినాడు. అటువంటి భగవంతుడి నుంచి ఈ అష్టవిధ ప్రకృతి ఏర్పడింది అంటాడు. ఈ అష్టవిధ ప్రకృతి కూడా మూలం ఎవరు అంటే మాయ. ఎందుకంటే మాయను తీసుకోకుండా భగవంతుడు జగత్ కారణం కాలేడు. ఎందుకంటే శుద్ధ చైతన్యంలో ఏ వ్యవహారం లేదు. మాయను తీసుకున్నప్పుడే సృష్టి అవుతుంది, అంతవరకు దగ్గర సృష్టి కాదు. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు సంతానాన్ని ఉత్పన్నం చేయగలడా? చేయలేడు. మరి అతడు సంతానాన్ని ఉత్పన్నం చేయాలంటే ఏం చేయాలి? అమ్మగారిని చేపట్టాలి, అంతేనా లేదా? అప్పుడే సంతానాన్ని ఉత్పన్నం చేయగలుగుతాడు. అట్లా పరమాత్మ కూడా కేవలం శుద్ధ చైతన్యంగా ఉండి జగత్తును ఉత్పన్నం చేయలేడు. మరి ఏం చేయాలి? ఈ కల్పితమైనటువంటి మాయను ఆశ్రయించాలి. ఆ మాయ కూడా సత్యం కాదు, కల్పితం, ఆరోపితం. ఆ ఆరోపితమైనటువంటి మాయను స్వీకరించినప్పుడే ఈ జగత్తును సృష్టించగలుగుతాడు కదా. ఇప్పుడు మనకు కూడా మాయ పట్టిందా లేదా? మాయ పట్టిందా లేదా? మనల్ని పట్టింది. విడిపించుకుంటేది ఉన్నదా లేదా? విడిపించుకునేది ఉన్నదా లేదా? చూసారా? అది పిల్లి అంట. పిల్లలను కన్న తర్వాత అది అనేక స్థలాలలో మారుస్తుందంట. అది 7 ఇండ్లు దింపుతుందంట అది కదా. అందులో నుంచి దింపుతుందంట మాయ, ఆ పిల్లి. అట్లా ఈ మాయ అనే పిల్లి మనల్ని 84 లక్షల యోనుల్లో తింపుతుంది. మనల్ని 7 కాదు, 84 లక్షల యోనుల్లో మనల్ని తింపుతుంది. ఇంట్లో తీసి అనలేస్తుంది, అన్న నుంచి తీసి అనలేస్తుంది. కుక్కలు, నక్కలు, గాడిదలు, పందులు అన్ని యోనుల లోపల మనల్ని తింపుతుంది. ఎవరు? ఈ మాయ అనేటువంటి పిల్లి. అయితే ఆ మాయ మనల్ని ఆశ్రయించుకొని ఉన్నది. ఎవల మాయ అంటే మన మాయనే. మాయ మన భగవంతుని మాయ అని మనం వాడి మీద చూపెడతాం ఇట్లా. ఇంత భగవంతుడు చెప్పిండు కదా, దైవీ హేష గుణమయి. ఇక్కడనే చెప్తాడు, దైవీ హేష గుణమయి మమ మాయ దురత్యయ అన్నాడు. నా మాయ అన్నాడు. నా మాయ అంటే మనం అనుకుంటాం, భగవంతుని మాయ అని మనం అనుకుంటాం. శ్లోకం ఎవరు చదువుతుండ్రు? మనమే చదువుతున్నాం. మమ్మ మాయ అంటే నా మాయనే ఇది, ఎవరిదో కాదు మాయ. ఉన్నదా లేదా? మాయ అన్నా, అజ్ఞానం అన్నా, ప్రధానం అన్నా, అవిద్య అన్నా, ఇవన్నీ పర్యాయ శబ్దాలు. ఇప్పుడు అజ్ఞానం, నేను అజ్ఞానిని అంటున్నావా లేదా? నీకు పరమాత్మ తెలుసా అని అడిగితే ఏమంటావు? నాకు తెలియదు అంటావు, అంతే కదా. ఇది తెలియదు అనేది అజ్ఞానం. ఈ అజ్ఞానం ఎక్కడుంది? ఇప్పుడు మనలోనే ఉన్నది. మరి ఇప్పుడు దీన్ని కల్పించింది ఎవరు? అజ్ఞానాన్ని మనమే కల్పించుకున్నాం. మరి వాస్తవంగా అజ్ఞానం ఉన్నదా? మనకు అజ్ఞానం ఉన్నదా? వాస్తవంగా ఉండాలనా? ఉంటే మంచిదే అంటావా? మరి మంచిది కాకపోతే ఎందుకు ఉండాలంటావు? మరి పనికిరాని వస్తువుని ఇంట్లో పెట్టుకుంటావా నువ్వు? పనికిరాని వస్తువుని ఇంట్లో పెట్టుకుంటావా? పెట్టుకోవు కదా. మరి మాయ నీకు పనికిరాదు కదా, మరి ఉండాలని ఎట్లా అంటున్నావు? చూడు, ఈ మాయ కల్పితం ఉన్నది, వాస్తవం కాదు. నువ్వు ఆరోపించుకుంటున్నావు అంతే. నేను అజ్ఞానిని అని అజ్ఞానాన్ని ఆరోపించుకొని నేను అజ్ఞానం అంటున్నావు, కానీ వాస్తవంగా నీకు అజ్ఞానమే లేదు. ఎందుకు? అజ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటున్నావు కదా. అజ్ఞానాన్ని తెలుసుకునే కదా నేను అజ్ఞానాన్ని అంటున్నావు. అజ్ఞానమే నీకు తెలియకపోతే నాకు అజ్ఞానం ఉన్నదని ఎట్లా అన్నావు నువ్వు? తెలిసిందా లేదా అజ్ఞానం ఉన్నదని? తెలిసింది కదా. ఆ తెలుసుకునే వానికి నిజంగా అజ్ఞానమే ఉంటే ఈ అజ్ఞానం ఉన్నదని ఎవడు చెప్పాలి? ఆ తెలుసుకునేటువంటికే నీకే ఒకవేళ నిజంగా అజ్ఞానం ఉంటే ఈ అజ్ఞానం ఉన్నదని ఎవరు చెప్పాలి? నీకు అజ్ఞానం లేదు, పూర్తిగా ఆరోపించుకుంటున్నావు అంతే, లేనే లేదు. అయితే ఇది కల్పితము, మిథ్యా. ఈ కల్పితమైనటువంటి మాయను స్వీకరించకుండా భగవంతుడు జగత్ రచన చేయలేడు. అందుకని మొట్టమొదలు శాస్త్రం ఇక్కడనే మొదలవుతుంది, అద్వైత శాస్త్రం. అనాది శుద్ధ బ్రహ్మమే అనాది కల్పిత మాయా హై, అనాది కల్పిత ప్రకృతి హై అని ఒక జెండా వాతాలు మొదలు. మనం కార్యక్రమం చేసేటప్పుడు జెండా వాతినవా లేదా? మొట్టమొదలు కార్యక్రమం ప్రారంభంలో పతాకం పెట్టినవా లేదా? ఆ జెండా వాతిన తర్వాతనే మన కార్యక్రమం మొదలైంది, అంతేనా లేదా? అట్లా మనం ఈ అద్వైతం లోపల ఇది ఒక జెండా అన్నమాట. ఆ
అనాది శుద్ధ బ్రహ్మమే అనాది కల్పిత ప్రకృతి హై. అనాది శుద్ధ బ్రహ్మనందు అనాది కల్పితమైన ప్రకృతి అనేది ఒకటి ఉంది అని ఇది జెండా వాచిన తర్వాతనే ఇక నువ్వు ఏమైనా చెప్పుకో వేదాంతం. అది కల్పన చేయకపోతే వేదాంతం చెప్పనికి రాదు. ఎందుకు? శుద్ధ చైతన్యం ఉన్నది ఒకటి. ఆ ఒక్క చైతన్యం లోపల నువ్వు నేను అనే భేదమే లేదు. చెప్పేటోడేవాడు ఈనటోడేవాడు. శుద్ధ చైతన్యంలో ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని చెప్పిన తర్వాత అక్కడ ఈనటోడేవాడు చెప్పేటోడేవాడు ఎవరు లేడు. మాయను స్వీకరించిన తర్వాతనే ఇక అన్ని వ్యవహారాలు నడుస్తాయి, లేకపోతే ఏది లేదు. సుషుప్తిలో నువ్వు ఒక్కడే ఉన్నావు, గాఢ నిద్రలో నువ్వు ఒక్కడే ఉన్నావు. అక్కడ ఏమైనా వ్యవహారాలు ఉన్నాయా? ప్రపంచం ఉన్నదా? ఏమీ లేదు. ఎప్పుడైతే నువ్వు స్వప్నంలోకి కానీ జాగ్రత్తలోకి కానీ వచ్చినావో అప్పుడు అన్ని వ్యవహారాలు అవుతాయి మాయను స్వీకరించిన తర్వాత. తెలిసిందా? అట్లా ఈ మాయను స్వీకరించి ఈ అష్టవిధ ప్రకృతిని ఉత్పన్నం చేసినాడు. అష్ట అంటే 8 విధాల ప్రకృతి. ఏవేవి? పంచభూతాలు, 5 భూతాలు, 5 దయ్యాలు. దయ్యాలు కావు, భూతాలు. ఏవి? భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ 3 పంచభూతాలు, మొత్తం 5. ఈ 5టికి అష్టద ప్రకృతి అంటారు. వీటిని ఉత్పన్నం చేసినాడు. అయితే ఇవి జడమైనటివి కాబట్టి వీటి ద్వారా సృష్టి యొక్క నియమనము, సృష్టి యొక్క సంచాలనము, సృష్టి యొక్క వ్యవహారం జరగదు. దీనికి చేతన పురుషుడు కూడా ఒకడు ఉండాలి. అతని గురించి 5వ శ్లోకంలో చెప్పినాడు. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్యమే పరాం. పరా ప్రకృతి ఎవరు? జీవుడు, జీవభూతం. అందుకని జీవుడు పరా ప్రకృతి. ఈ అష్టవిధ ప్రకృతులు అపరా ప్రకృతి అనబడతాయి. ఇక వీటి ద్వారా జగత్తు యొక్క సంచాలనము, జగత్తు యొక్క వ్యవహారము జరుగుతూ ఉంది. మరి వీటన్నిటికీ మూల కారణం ఎవరు అనంటే పరమాత్మ. చదవండి. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. ఏతద్ యోనీని భూతాని సర్వాణి ఇత్యుపధారయ. సర్వాణి భూతాని యోనీని ఇది ఉపధారయ. సమస్తములైనటువంటి ప్రాణులు ఏవైతే ఉన్నాయో ఈ సూక్ష్మ ప్రకృతి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అష్టవిధ ప్రకృతి ఏదైతే ఉందో ఇవన్నిటికీ ఉత్పత్తికి కారణంగా కలిగింది ఎవరు అనంటే అహం. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఉత్పన్నమైనవి అంటే నా నుంచే ఉత్పన్నమైనవి. స్వప్న ప్రపంచం ఎక్కడ ఉత్పన్నమైంది? నా యందే ఉత్పన్నమైంది కదా. మరి ఆ స్వప్న ప్రపంచానికి నువ్వెట్లా కారణమో ఈ సంపూర్ణ బాహ్య ప్రపంచానికి అంతటికి అంతటి కూడా పరమాత్మనే కారణం. అందుకే కృష్ణస్య జగతః. కృష్ణం అంటే సంపూర్ణం. సంపూర్ణ పిండ బ్రహ్మాండాలు, గోళాంతరాలు ఎన్ని ఉన్నాయి ఆకాశం లోపల. మనం అనుకుంటాము ఏదో ఈ నవగ్రహాలు ఉన్నాయి మన సూర్యమండలంలో, సూర్య కుటుంబంలో నవగ్రహాలు ఉన్నాయని మనం అనుకుంటాం. ఇటువంటి సూర్య కుటుంబాలు కోట్లు ఉన్నాయి. బుద్ధి పనిచేయదు మనది. అన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి. మరి ఇంత పెద్ద బ్రహ్మాండానికి కారణం ఎవరు అని అంటే పరమాత్మ. ఎట్లా తయారు చేశాడు? మాయను తీసుకొని తయారు చేశాడు, లేకపోతే అతనితో కాదు. సంపూర్ణ జగత్తు కూడా ఉత్పత్తి, స్థితి, లయం. ప్రభవ ప్రళయస్తథ అన్నాడు. ప్రభవం అంటే ఉత్పత్తి, ప్రళయం అంటే నాశనం. మరి మధ్యలో స్థితి. ఉత్పత్తి, స్థితి, లయం అన్నిటికీ కూడా కారణము నేనే అన్నాడు భగవంతుడు. ఇంకో మాట చెప్తున్నాడు, నాకంటే అన్యమైనటువంటి వస్తువు ఒక్కటి కూడా లేదు అంటాం. ఎందుకంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, ఏదేది కల్పిత వస్తువు ఉంటుందో అది అధిష్టానానికంటే వ్యతిరిక్తంగా, భిన్నంగా, వేరుగా ఉండడానికి ఆస్కారం లేదు. అధిష్టానమే అన్ని రూపాల్లో కనపడుతుంది. మరి అధిష్టానమే అన్ని రూపాల్లో కనపడినప్పుడు అధిష్టానానికంటే వేరే ఎక్కడున్నాయి? ఇవన్నీ లేవు. అంటే పరమాత్మనే జగత్ కారణం, జగద్ అధిష్టానం అన్నప్పుడు పరమాత్మ కంటే వేరే ఏది లేదు అని చెప్తూ శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. చూడు, మత్తః అంటే నాకంటే, పరతరం వేరే అయినటువంటిది, అన్యత్ కించిత్ న అస్తి నాకంటే వేరుగా ఏమీ లేదంటాడు. అంతా నేనే ఉన్నా.
అట్లా శ్రీకృష్ణ పరమాత్మ గోపాలుడు గోవులు అన్నీ తానే అయిందా లేదా? తనకంటే వేరే ఉన్నాయా? అవన్నీ అన్నీ తానే. అదేవిధంగా నాకంటే అన్యమైనటువంటి వస్తువు ఈ ప్రపంచంలో ఒక్కటి కూడా లేదు. ఈ ప్రపంచమంతా కూడా నాయందే సూత్రీకరించబడి, ఏ విధంగా ఈ దారంలో ఈ మనులన్నీ కూడా ఎట్లా పొదుపబడి ఉన్నాయో, వీటన్నిటికీ ఆధారం ఎవరు? దారం కదా. విచారం చేసి చూస్తే ఈ దృష్టాంతం కూడా తక్కువ పడుతుంది. ఇది కూడా సరైన దృష్టాంతం కాదు. పంజాబ్లో వాళ్ళు మాలలు తయారు చేసుకుంటారు, జపమాలలు. ఏమిటి? దారం. ఈ మణిని కూడా దారంగానే చేస్తారు వాళ్ళు. అంత రౌండ్గా ఉండ్రగా పూసల్లాగా చేస్తారు, దారం ముడేస్తారు. మళ్ళా ఇంకో మణి తయారు చేస్తారు. ఇట్లా 108 పూసలు చేస్తారు. మొత్తం ఒకటే దారం. పూసలు దారమే, దానికి అటాచ్మెంట్ ఉన్నది అంతా దారమే. దారం కంటే వేరే లేదు. అట్లా పరమాత్మ ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు ఈ పూల ఈ మాల తీసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు దారం ఒక జాతిది, మణులు వేరే జాతి. ఇది వేరే, అది వేరే. ఇక్కడ భేదం ఉన్నది. కానీ ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? నాకంటే వేరే వస్తువు లేదు, అంతా నేనే అన్నాడు. మరి ఈ మాలను దృష్టాంతం ఇస్తే కుదురుతుందా? కుదరదు. అందరూ పూలమాల దృష్టాంతం ఇస్తారు. పూలమాలలో కూడా దారం వేరే ఉంది, ఆ పూలు కూడా భిన్న భిన్న జాతి ఉన్నాయి. అక్కడ దారం వేరే జాతి, పూలు వేరే జాతి. కానీ ఇక్కడ అట్లా లేదు, అంతా భ్రమమే. ఎట్లా పంజాబ్లో వాళ్ళ పూలమాల వల్ల, ఏది జపమాల వల్ల ఆ మణులు కూడా దారమే. మరి వాటికి అన్నిటికీ అక్కడికి ఆధారమైంది దారమే. అంతా ఒకటే. జ్ఞానేశ్వరి మహారాజ్ మరొక దృష్టాంతం ఇచ్చినాడు. అదే జ్ఞానేశ్వరి. ఆయన మరాఠీ లోపల కూడా ఈ భగవద్గీత శ్లోకాలకు వ్యాఖ్యానం చేసినాడు. మరాఠీ ఓవియలు అంటారు, పద్యాలు అంటారు. ఆయన ఒక దృష్టాంతం ఇచ్చినాడు. బంగారుది తీగ, బంగారియే మణులు, బంగారీ మణులు, గుండ్లు అంటారా ఏమంటారు? బంగారువే. మరి వాటిలో దూర్చింది కూడా తీగే బంగారుదే. ఇప్పుడు అంత ఒకటే జాతి అయిందా లేదా? అట్లా పరమాత్మ కూడా గట్లా ఉన్నాడు. ఈ నామరూపాలు మనకు భిన్న భిన్నంగా కనపడుతున్నాయి. స్త్రీ, పురుషుడు, బాలుడు, వృద్ధుడు, యువకుడు, పశు, పక్షి అని మొదలైన అనేక భేదాలు కనపడుతున్నాయి. కానీ ఇవి వాస్తవంగా పరమాత్మ కంటే వేరే లేవు. ఇవన్నీ కల్పితాలు. నామరూపాలు కల్పితాలు. కల్పిత వస్తువు అధిష్టానం కంటే వేరే లేదు. అందుకని పరమాత్మనే అంతటా వ్యాపించి ఉన్నాడు. మరి ఇటువంటి పరబ్రహ్మ తత్వం ఏదైతే ఉందో, అంటే సర్వత్ర బ్రహ్మం తప్ప రెండో వస్తువు లేదు అని ఇటువంటి సర్వాత్మ భావన మనకు రావాలి కదా. మరి అటువంటి భావన రావాలంటే సాధన బాగా చేయాలి. పుణ్యం చేసుకోవాలి, దానము, ధర్మము ఇవన్నీ చేసుకోవాలి. చేసుకుంటే ఈ జన్మలో కాకుండా కానీ మరు జన్మలోనైనా మనకు సద్గతి ప్రాప్తమవుతుంది. అంటారు కదా, పెట్టి పుట్టిండు అని అంటారు కొంతమంది. ఏం పెట్టి? పుణ్యం సంపాదించుకొని పెట్టుకొని ఇప్పుడు పుట్టిండు అంటారు. అంటే వాడు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యమే కదా వాడు ఇప్పుడు సుఖపడుతున్నాడు అన్నాడు. మరి ఇప్పుడు కూడా పుణ్యం చేసుకుంటే భావి జన్మలో సుఖపడతాడు. అయితే కేవలం సాంసారికమైనటువంటి సుఖాల కోసం కాకుండా మనము పరమాత్మ సుఖాన్ని పొందాలి. పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని పరమాత్మ స్వరూపం కావాలి. అటువంటి ఉన్నత స్థాయిని మనం పొందాలి అని అంటే ఇప్పుడు మనము పుణ్యకర్మలు చేసుకుంటూ పోవాలి. ఒకవేళ ఈ జన్మ కాకుండా కానీ మళ్ళా జన్మలోనైనా మనకు అది ప్రాప్తమవుతుంది. ఒక రాజ్యంలో వాళ్ళది ఒక ప్రథ, ఒక నియమం ఏమిటి అని అంటే, ఎవరు రాజైనా కానీ 12 సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేయాలి. 12 సంవత్సరాలు అయిన తర్వాత ఆ రాజ్య గద్దిని, ఆ రాజసింహాసనాన్ని వదిలిపెట్టాలి, అడవిలోకి పోవాలి. ఊళ్ళో ఉండేది లేదు, రాజవాడలో ఉండేది లేదు, అంతఃపురంలో ఉండేది లేదు, అడవిలోకి వెళ్ళిపోవాలి. ఆ అడవి ఎటువంటిది? మొత్తం క్రూర మృగాలు ఉంటాయి అన్నమాట. అందులో పోయినోడిగా అట్టే ఇక మళ్ళీ రాడిగా క్రూర మృగాలు అతన్ని తినేస్తాయి. 12 ఏళ్ళు రాజ పరిపాలన చేయాలి. రాజా సింహాసనాన్ని వదిలిపెట్టి అడవిలోకి వెళ్ళిపోవాలి. అంతే, ఇక పోయిందంటే అటే ఇక మళ్ళీ రాడిగా క్రూర మృగాలు అతన్ని తినేస్తాయి. ఇది వాళ్ళ యొక్క ప్రథ, ఒక సంప్రదాయం. అయితే ఒకసారి ఒక రాజు ఎన్నికైనాడు. 12 ఏళ్ళ కోసమని ఒక రాజు ఎన్నికైనాడు. ప్రజలే ఎన్నుకుంటారు. ఎన్నుకొని 12 ఏళ్ళు అతనికి ఆ రాజ్య పరిపాలన అధికారం ఇస్తారు. ఒకసారి ఒక ఆయనే రాజు అయినాడు. అతడు మంచి తెలివైన వాడు, సాత్వికుడు, కొంచెం ఆధ్యాత్మిక వ్యక్తి. అతడు రాజసింహాసనం మీద కూర్చోగానే ఏం చేశాడంటే, ఎప్పుడైతే ఆ రాజు సింహాసనాన్ని అధిష్ఠించాడో అప్పుడు
అతడు రాజభోగాలను అన్నిటినీ కూడా వదిలేసి అతడు భవిష్యత్ దృష్టితోని ఒక వివేకంతో పనిచేస్తున్నాడు ఆ రాజు. ఏమిటి అనంటే, ఎప్పుడైతే అతడు రాజసింహాసనాన్ని అధిష్ఠించాడో అప్పుడు వెంటనే ఒక బటాలియన్ సైనికులు ఉంటారు కదా, సైనికులను ఒక 500-600 మందిని ఒక గ్రూప్ తయారు చేసి వాళ్ళను అడవికి పంపించాడు. ఏ అడవిలోనైతే క్రూర మృగాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఆ అడవిలోకి పంపించి చెప్తాడు, అడవిలో ఉన్నటువంటి క్రూర మృగాలు ఎన్ని ఉన్నాయో అన్నిటినీ హతమార్చుంటారు, అన్ని చంపేశారు. 1 సంవత్సరం వరకు అడవిలో ఉన్నటువంటి క్రూర మృగాలను అన్నిటిని కూడా చంపేశారు. మళ్ళా వాళ్లకు కావలసినటువంటి భోజన సామగ్రులన్నీ కూడా సమకూర్చడానికి మరొక సైన్య గ్రూపును తయారు చేశారు. వాళ్ళకు సేవ చేసేందుకు, వంట చేసి పెట్టేది అదంతా చేసేది. అట్లా వ్యవస్థలు చేసి పంపించాడు. సంవత్సరం లోపల అవన్నీ క్రూర మృగాలన్నింటిని కూడా చంపేశారు. చంపేసిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు, మళ్ళొక సంవత్సరము మళ్ళొక సైన్యాన్ని పంపించాడు. పంపించి చూడు, ఆ అడవి లోపల మంచి భవనాలు నిర్మించండి, మంచి మంచి భవనాలు నిర్మించండి. ఇక దానికి కావలసినటువంటి సామగ్రులు, ఇక ఆ ఇండ్లు నిర్మించాలంటే ఇటుకలు వగైరా వగైరా కావాలి కదా, అన్నిటినీ సరఫరా చేయించి ఆ అడవి లోపల అక్కడ 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 అన్ని మొత్తం అడవంతా ఇండ్లే కట్టించాడు, మొత్తం భవనాలు కట్టించాడు. భవనాలు కట్టించి మళ్ళా ఆ మొత్తం ఒక పట్టణం లాగా తయారు చేసి దాని చుట్టూ ప్రహరీ గోడ కట్టించాడు. మొత్తం ప్రహరీ గోడ, పెద్ద కోట, అంటే శత్రువులు వస్తే కూడా ఆ నగరంలోకి ప్రవేశించకుండా అట్లా తయారు చేశాడు. ఇట్లా తయారు చేసి మళ్ళీ ప్రజల లోపల ఏ విధంగా చాటింపు చేశాడు చూడండి. అక్కడ భవనాలు నిర్మాణం అయినాయి అడవి లోపల. ఎవరైతే ఆ అడవి లోపల నివసించాలని తలుచుకుంటారో వారికి భవనం ఫ్రీ, ఆ ఇండ్లు ఫ్రీ ఇస్తాం. మరి అక్కడ ఉండడానికి బ్రతకడానికి సామగ్రులు కూడా ఫ్రీ ఇస్తాం, పోదలుచుకున్న వాళ్ళు పోన్రి అని అంటే ఇక ఏం చేస్తారు ప్రజలు, పోతారు. ఇప్పుడు మృగాలు లేవు, క్రూర మృగాలు అయితే భయం లేదు. మరి ఇల్లు ఫ్రీ ఇస్తున్నాడు, భోజనం కూడా ఫ్రీ ఇస్తున్నాడు. వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు, నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సినటువంటి కొట్లు, షాపులు కూడా అన్నీ ఓపెన్ చేసిండు, అన్నీ ఉన్నాయి. ప్రజలందరూ అక్కడ బయలుదేరిపోతున్నారు. అక్కడ పెద్ద నగరం తయారైంది. ఇట్లా అతని 12 సంవత్సరాల పీరియడ్ అయిపోయేసరికి అక్కడ పెద్ద నగరం బ్రహ్మాండంగా తయారైంది. ఇక ఇంతలో 12 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళ నియమానుసారంగా ఆ రాజసింహాసనాన్ని వదిలిపెట్టాలి. వదిలిపెట్టి అడవిలోకి పోవాలని నియమం ఉన్నది కదా, పోయిండు. అంత మొత్తం తయారు చేసుకున్నాడు. మళ్ళీ రాజభవనాన్ని అన్నిటిని తయారు చేసుకున్నాడు. మళ్ళీ అక్కడ పోయి రాజ్యం వెళ్తాడు. అక్కడ పోయి అంతకు ముందుకు ఎంతో మంది రాజులు ఈ 12 ఏళ్ళు పరిపాలన చేసి అడవిలో పోయి సచ్చినరు, ఆ క్రూర మృగాలకు బలి. కానీ ఇతడు వివేకం ఉన్నాడు. ఈ 12 సంవత్సరాల పీరియడ్ లోపలనే మళ్ళీ ముందు జాగ్రత్తతో, ముందు సుఖం కోసం అన్ని తయారు చేసి ఏర్పాటు చేసుకొని పెట్టుకున్నాడు కదా. అట్లనే తయారు చేసి ప్రతి సంవత్సరం ఇక వార్షికోత్సవం తయారు చేసుకుంటారు, వార్షికోత్సవం చేసుకుంటున్నారు. అట్లా మనము ఆశ్రమాన్ని కూడా వార్షికోత్సవం చేసుకుంటాం కదా, అట్లా ఆ నగరం స్థాపన చేసినందుకు అక్కడ వార్షికోత్సవం కార్యక్రమం బ్రహ్మాండంగా చేసుకున్నారు. ఇట్లా చేయగా ఒకరోజు మరీ విశేషమైనటువంటి ఏర్పాట్లు చేసి అనేక మంది దేశాల నుంచి రాజులను, అతిథులను, పండితులను, గాయకులను, నృత్యం చేసేవారిని అందరిని పిలిచి పెద్దగా బ్రహ్మాండం కార్యక్రమం ఏర్పాటు చేసినారు. అందులో సాధువులు, సంతువులు వాళ్ళు కూడా వచ్చేసారు. ఇక అందరూ ప్రవచనం చేసేవాళ్ళు ప్రవచనం చెప్తున్నారు, నృత్యం చేసేవాళ్ళు నృత్యం చేస్తున్నారు, గానం చేసేవాళ్ళు గానం చేస్తున్నారు. ఇట్లా బ్రహ్మాండ కార్యక్రమం అవుతుంది. అంత అయిపోయిన తర్వాత ఒక మహాత్ముడు లేచి ప్రవచనం చెప్పినాడు. ఏమనంటే, చూశారా, ఈ రాజు 12 ఏళ్ళ పీరియడ్ అయిపోగానే అతడు వనంలోకి వెళ్ళిపోవాలి, ఆ క్రూర మృగాలకు బలి కావాలనేటువంటి నియమాన్ని గుర్తించి భవిష్యత్ దృష్టితోని అతడు క్రూర మృగాలను చంపి భవనాలను నిర్మాణం చేసి రాజ్యాన్ని ఏర్పాటు చేసి అంతఃపురాన్ని, సింహాసనము, రాజదర్బార్ అన్ని తయారు చేసుకొని అన్ని వివేకంతో ముందు జాగ్రత్తతో అన్ని ఎట్లా తయారు చేసుకొని ఇప్పుడు సుఖపడుతున్నాడు. క్రూర మృగాలకు బలి కాలే. అట్లా ప్రతి మానవుడుగా భవిష్యత్ దృష్టితోని ఇప్పుడు ఈ జన్మలో ఉన్నాం మనం. ఇప్పుడు ఈ జన్మలో ఉన్నప్పుడే ముందు జన్మకు కావలసినటువంటి సుఖోపభోగాలను మనం ఇప్పుడు తయారు చేసుకోవాలి అంటాడు. ఇప్పుడు ఈ జన్మను వృధా చేసుకోవద్దు. ఇప్పుడు ఏదో భోగాలు అనుభవిస్తున్నాం, కానీ మరి భవిష్యత్తు ఏమిటి అని విచారం చేసి భవిష్యత్తు కోసం మనం పుణ్యకర్మలు చేయాలి. పుణ్యకర్మలు చేస్తేనే
మనకు భవిష్యత్తులో మళ్ళీ మానవ జన్మ ఏర్పడుతుంది. మానవ జన్మ ప్రాప్తమైతే అప్పుడు మళ్ళీ భగవంతుని యొక్క సాధన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి అటువంటి అవకాశాన్ని పొందాలంటే దానికి ఇప్పుడే తయారు చేసుకోవాలి. మనం ఈ జన్మలోనే తయారు చేసుకోవాలి. ఏమిటి? ఇప్పుడు కూడా నిరంతరము భగవంతుని యొక్క భజన, ఆరాధన, పూజ, అన్నీ కూడా చేసుకుంటూ ఉన్నట్లయితే భవిష్యత్తులో కూడా మళ్ళీ మానవ జన్మ వస్తుంది. అప్పుడు మళ్ళీ ముంగటి సాధన, ఉత్తర సాధనలు చేసుకొని మనం ధన్యులంగా అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అందుకని మీరు దాన ధర్మాలు చేసుకోండి, పుణ్యం చేసుకోండి, ఇతరుల యొక్క ధనాన్ని ఆశించకండి, అబద్ధాలు ఆడకండి. మరి అతిథులు, అభ్యాగతులు, సాధువులు ఇంటికి వచ్చినప్పుడు వారికి ఉపవాసం అంటే నిరాశలను చేసి పంపించకండి. మరి ఇతరులను నీ వలనే చూసుకో. నీకు ఏ విధంగా ఇతరులు బాధ పెట్టినట్లయితే నీకు దుఃఖం కలుగుతుందో అటువంటి దుఃఖం కలిగే పనులు ఇతరులకు చేయొద్దు. నీ సుఖమే వాళ్ళ సుఖం అనుకో, నీలాగానే వాళ్ళని చూడు అని ఈ విధంగా అన్ని విధాలుగా మంచి మాటలు చెప్పినాడు. అప్పుడు ఆ ప్రజలందరూ కూడా సంతోషపడి ఇక వాళ్ళు కూడా ఈ రాజు ఏ విధంగా ముందు జాగ్రత్తతో ఆ భవన నిర్మాణం చేసి ఇప్పుడు రాజ్యాన్ని స్థాపించుకొని సుఖంగా ఉంటున్నాడో అట్లా ప్రజలు కూడా ముందు జాగ్రత్తగా భవిష్యత్ ముందు జన్మకు ఏం కావాలి, ఏం చేస్తే మేము తరించిపోతాము అని ఆ సాధువు ద్వారా అన్ని తెలుసుకొని వాళ్ళు కూడా మంచి సత్కార్యాల్లో ప్రవృత్తులయ్యి మరి పుణ్యకార్యాలు చేసుకుంటూ వాళ్ళు కూడా తరించారు. ఇట్లా మరి ఇప్పుడైతే మనం ఈ రాజ్యంలో ఉన్నాం, ఏది ఈ శరీరం అనే రాజ్యంలో ఉన్నాం. మరి మళ్ళీ భవిష్యత్తు రాజ్యం మనకు మంచిది కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? పుణ్యకర్మలు చేయాలి, భగవత్ చింతన చేయాలి, భగవద్ ఆరాధన చేయాలి కదా. ఆ ప్రకారంగా చేసినట్లయితే మనము ఇప్పుడు భగవంతుడు చెప్పినటువంటి ఏ జ్ఞానం ఉన్నదో అది మనం పొందగలుగుతాము. అయితే మరుజన్మ అని వాయిదేయకండి, మరుజన్మాన్ని వాయిదేయకండి. వాయిదేస్తారంటే అట్లే పోతుంది ఇక ముందుకు. మళ్ళీ చేస్తేవా, మళ్ళీ జన్మకు చేసుకుంటావా అని అట్లయితుంది. అందుకని అట్లా చేయకుండా ఈ జన్మ లోపలనే సాధించి తీరుతాము అనే పట్టుదలతో చేసినట్లయితే తప్పకుండా అటువంటి ఆ బ్రహ్మజ్ఞానం మనకు ప్రాప్తమవుతుంది ఈశ్వరానుగ్రహం చేత అని ఈ రోజుకు ఇంతటితో మన సత్సంగాన్ని ఉపసంహారం చేసుకుందాం. 7 శ్లోకాల పర్యంతం వచ్చాం. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.